హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సీజన్ అగ్రికల్చర్ ఛానల్స్. మీకు ఈరోజు అయితే చూపిస్తున్న సంత రాజాం సంత. ఇది శ్రీకాకుళం నుంచి బొబ్బులు వెళ్ళే రూట్లో అవుద్ది సంత అయితే. ఫ్రెండ్స్, మీకైతే రాజాం సంత ఇదే లాస్ట్ అయితే ఫ్రెండ్స్. మనకైతే రాజాం సంత వీడియోస్ అయితే నేను తీయను, ఎందుకంటే నాకు లాంగ్ డిస్ట్రిక్ట్ దూరం వెళ్ళి తీయవలసి వస్తుంది. కొంచెం ఇన్కమ్ ప్రాబ్లం. 1 year నుంచి అయితే ఛానల్ రన్ చేస్తున్నాను, కానీ నాకు పెద్ద వ్యూస్ ఏం రావట్లేదు, లైక్స్ కూడా రావట్లేదు, సబ్స్క్రైబ్ తగ్గిపోయింది, ఏమైనా ఎర్నింగ్ మనీ ఏమి రావట్లేదు యూట్యూబ్ నుంచి. అందుకే మాకు దగ్గరలో ఉన్న చింతారు వీడియో అయితే సంత వీడియో అయితే ప్రతి వారం అయితే తీసి మీకు అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నాకైతే ఫస్ట్గా చూసిన వాళ్ళైతే కంపల్సరీ వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సంత అయితే మీకు తెలిసిందే, రాజాం సంత మార్నింగ్ 5 నుంచి అయితే స్టార్టింగ్ అవుద్ది, మధ్యాహ్నం 11 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవైతే చూడండి, ప్యూర్ జెర్సీ ఆవు. ఇది 4వ ఈత ఆవు. పాలు అయితే 3 చొప్పున రోజుకు 6 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. 2 months అవుతుందని చెప్పడం జరిగింది. ఈ దూడ అయితే మగదూడ. రేట్ అయితే 30,000 చెప్తున్నారు, 30,000 చెప్పినంత కాదు, మీకు తెలిసిందే. ప్రతి సంత వీడియోలో నేను చెప్తున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్కలా రేట్ చెప్తారు, ఆవు బట్టి మనం అయితే మాట్లాడుకోవాలి. ఏవైతే చూడండి, ప్యూర్ జెర్సీ. ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు, 2వ ఈత ఆవు అని చెప్తున్నారు. దూడ మగదూడ, 2 months అవుతుందని. ఇది పాలు అయితే 3 చొప్పున 6 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నారు. ఇది కూడా ప్యూర్ జెర్సీనే ఫ్రెండ్స్. ఏవైతే చూడండి, ఫస్ట్ లాక్టేషన్ ఈనింది, దూడ లేదు. ప్రజెంట్ అయితే 5 months ప్రెగ్నెన్సీ అంట. పాలు ఉదయం లీటర్, సాయంత్రం లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. రేట్ అయితే 15,000 చెప్తున్నారు. అవైతే జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ ఫ్రెండ్స్, ప్యూర్ హెచ్ఎఫ్ కాదు, ప్యూర్ జెర్సీ కాదు, మీడియం సైజ్ అవు, చిన్న ఆవు. ఏవైతే చూడండి, ఇది 3వ ఈత ఆవు, చాలా పెద్ద ఆవు. ఇది పాలు ఏమైనా 3 చొప్పున 6 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. రేట్ అయితే 30,000 చెప్తున్నారు. మగదోడ దగ్గర 5 months అయితే ఉంటుంది. ఈయన రేట్లు అయితే గట్టిగానే చెప్తున్నారు ఈ వారం సంతలోన. బేరం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. యావ చూడండి, జెర్సీ. ఇది చూడా ఫ్రెండ్స్. ఇది రేట్ అయితే 35,000 చెప్తున్నారు. ఇంకైతే 15 daysలో అవుతుందని చెప్పడం జరిగింది. ఇది సెకండ్ లాక్టేషన్. ఇంతకుముందు పాలు అయితే 5 చొప్పున ఇచ్చేదని చెప్తున్నారు. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా పొట్టిగా ఉంది. హెచ్ఎఫ్ 3వ ఈత ఉంటుంది నాకు తెలిసి. రేట్ అయితే 35,000 చెప్తున్నారు. హెచ్ఎఫ్ క్రాస్, ఇది ప్యూర్ హెచ్ఎఫ్ కాదు. పాలు అయితే 4 ఇంతకుముందు అయితే ఇచ్చేదని చెప్తున్నారు. పక్కనే బేరం అవుతుంది దానికి. యావన్ చూడండి ఫ్రెండ్, ఈయన 10 days అవుతుందని చెప్తున్నారు. క్రాస్ బీడ్, జెర్సీ క్రాస్, పొట్ట చాలా పొట్టిది. రేట్ అయితే 28,000 చెప్తున్నారు, 22,000. పాలు 3 చొప్పున 6 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఈ వారం అయితే సంత మొత్తంకి ఇదే నాటావ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకోటి కూడా వచ్చింది, మీకు చూపిస్తాను. ఇదే నాటావ్ వచ్చింది. ఈయనైతే 1 day అయిందని చెప్తున్నాడు, ఎర్లీ మార్నింగ్ ఈనిందే. పాలు అయితే 2-2.5 ఇస్తుందని చెప్తున్నారు, పొద్దున్న సాయంత్రం కలిపి. ఆడదోడ. రేట్ అయితే గట్టిగా చెప్తున్నారు ఫ్రెండ్స్, 30,000. నేను అడిగా ఎందుకు అంత రేట్ చెప్తున్నారంటే, నాటావ్ అనేసి దొరకట్లేదు అటు నాటావులు. ఏవైతే చూడండి ఫ్రెండ్స్, 25,000 చెప్తున్నారు. 7 month ప్రెగ్నెన్సీ, ఫస్ట్ లాక్టేషన్, జెర్సీ క్రాస్ బీడ్. ఇది
ఇచ్చాను ఫ్రెండ్స్ 35,000 చెప్తున్నారు. చాలా పెద్ద ఓ జెర్సీ 3వ ఈతలు అయితే ఉంటుంది. ఇది 4వ ఈత. ఆవైతే కొంచెం బలం తక్కువ మీద ఉంది. పాలు అయితే 6 చొప్పున 12 లీటర్ పాలు అయ్యేదంట ఈ 9 ఈతలో. ఇచ్చోండి జెర్సీ క్రాస్ ఇది. షార్ట్ ఆవు అయితే చాలా పొట్టిగా ఉంది. రేట్ అయితే 40,000 చెప్తుంది. 40,000. సెకండ్ లాక్టేషన్. ఇంతకుముందు ఈతలో 4 చొప్పున 8 పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా 10 డేస్లో ఇంతదని చెప్తున్నారు. హెచ్ఎఫ్ సెవెన్ ఫ్రెండ్స్ 65,000 చెప్తున్నారు. 65,000. సెకండ్ లాక్టేషన్ ఇది. ఇంతకుముందు పాలు అయితే 7 చొప్పున 14 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. యాచో అండి 35,000 చెప్తున్నారు. 35,000. ఫస్ట్ లాక్టేషన్. ఈయనైతే 2 months అవుద్ది. పాలు అయితే పొద్దున్న 5 సాయంత్రం 5 చొప్పున రోజుకి 10 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఆవైతే ప్యూర్ జెర్సీ ఫస్ట్ లాక్టేషన్. చూడండి ఈయన 2 days అవుతుందని చెప్తున్నారు. క్రాసు జెర్సీ క్రాస్ బీడ్ ఇది. పాలు అయితే ప్రజెంట్ 2.5 చొప్పున 5 లీటర్ పాలు అయితే అవుతుందని చెప్తున్నారు. రేట్ అయితే 30,000 చెప్తున్నారు. 30,000. ఫ్రెండ్స్ మీరైతే లైక్ అయితే మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీ. కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే యూట్యూబ్ నుంచి ఎటువంటి ఇన్కమ్ అయితే రావట్లేదు. మీరు అంత తొందరగా లైక్లు సబ్స్క్రైబ్ చేస్తే నాకు అంత ఇంట్రెస్ట్ వచ్చి నేను ఇంకా వీడియోస్ అయితే పెట్టగలుగుతాను. అందుకే కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గింది ఈ మధ్యన. యావైతే చూడండి ప్యూర్ జెర్సీ ఇది. ఈయనైతే 1 week అవుతుందని చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్. పాలు అయితే 5 చొప్పున 10 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. రేట్ 45,000 చెప్తున్నాను. 45,000. ఫ్రెండ్స్ అంతలో కంపల్సరీ చెప్పినంత కాదు. మీరు రేట్లు అయితే రైతే రేట్ చెప్తున్నాను, నేను అదే రేట్ చెప్తున్నాను. మనం బేరం అయితే చేసుకోవాలి. చాలా పెద్ద చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ ఇది. ఆవైతే చాలా హైట్గా ఉంది. ఇంకా 20 days అయితే ఎండడానికి టైం అయితే ఉంటుంది. రేట్ అయితే 70,000 చెప్తున్నారు. 70,000. చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ప్యూర్ జెర్సీ సెకండ్ లాక్టేషన్. చూడండి 40,000 చెప్తున్నాను. 40,000. ఆడదోడ థర్డ్ లాక్టేషన్ ఆవు. పాలు అయితే 5 చొప్పున 10 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఆ ప్యూర్ జెర్సీ ఆవు ఇది. ఏవైతే చూడండి 60,000 చెప్తున్నారు. 60,000. పాలు అయితే 5 చొప్పున ప్రజెంట్ 10 లీటర్ పాలు అయితే అవుతుందని చెప్తున్నారు. ఈయనైతే 1 week అవుతుందని చెప్పడం జరిగింది. జెర్సీ క్రాస్ ఇది. ఆవు అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇది.
ఏవైతే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ ఇది. ఈ ఆవు చూడండి ఫ్రెండ్స్, ఇది 4 ఈతల ఆవు అయితే ఉంటుంది. నాట్ ఆఫ్ ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇంతకుముందు, నాట్ ఆఫ్ అయితే చూపించాను. ఇదిగా ఫ్రెండ్స్, ఇది ఒకటి, ఇది 5-6 ఈతలు అయితే ఉంటుంది. రేట్ అయితే 25,000 చెప్తున్నారు. వన్ డే అవుతుందని చెప్తున్నారు. ఈయన పక్కన పడుకుంది ఆడదోడ. పాలైతే రోజుకి 3 లీటర్లు పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఆవైతే చాలా పొట్టిగా ఉంది. ఫ్రెండ్స్, ఇది ఈ వారం సంత, రాజం సంత. నాకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, సంతలోనే అప్పుడే వీడియో ఉంది. సంతలో పాలు తీస్తున్నారు. ఇవన్నీ హైదరాబాదు వెళ్ళవలసిన ఆవులు ఫ్రెండ్స్. ఇవన్నీ పాలు తీస్తున్నారు అక్కడ చాలామంది. ఈ వీడియోలో చూపిస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.